హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం వైజాగ్లో తీసేదాన్ని, ఈసారి రాజమహేంద్రవరంకి వచ్చాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు వ్లాగ్ మొత్తం రాజమండ్రిలోనే. సో ఏంటి అనుకుంటున్నారా? ఇదిగోండి, రాజమండ్రి నుంచి ఒక మంచి ప్లేస్కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం. అది మన రెండు తెలుగు రాష్ట్రంలోనే గర్వించదగ్గ ప్లేస్ అండి. సో చూస్తున్నారు కదా, అదేంటి అనేది వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అక్కడ శివలింగాన్ని చూసారా, భలే ఉంది కదా. సో ఇంకా మీకు అలా దారి కూడా చూపిస్తాను లేండి, మీరు కూడా చూస్తూ ఉండండి, ఓకేనా. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి చూస్తున్నారా. సో ఇక్కడ వచ్చేసి కడియం అండి ఇది. ఇంకా కడియం అనగానే మొక్కలే కదండి ఫేమస్. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ అన్ని రకాల మొక్కల్ని కొనుక్కొని అయితే వెళ్తారు కదండి. చూసారు ఎంత బాగున్నాయో, అండ్ నేమ్స్ కూడా రాసున్నాయి దాని మీద. సో ఏం మొక్కలని, అండ్ నేను బోట్స్ నేమ్స్ కూడా తీసాను, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా ఎక్కువ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. చూసారా, ఎక్కడ చూసినా కలర్ఫుల్గా ఉండి చాలా బాగుంది. ఇదిగోండి కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇదిగోండి మన ప్రయాణం ఆ ప్లేస్కి వెళ్ళే వరకు మీరు చూస్తుండండి ఈ వీడియోని. చూసారా పచ్చని పొలాలు, చెరువులు, చూసారా ఎంత బాగుందో. అండ్ ఇదిగోండి చూస్తూ ఉండిపోయాను అనమాట, వావ్ ఎంత బాగుందో అని చెప్పి. సో ఇప్పుడు చూడండి, ఇదిగోండి వావ్ ఎంత బాగుందో కదా. బర్డ్స్ చూసారా, నాకు శబ్దం ఇస్తాను. సో చూసారు కదా, ఇదిగోండి వచ్చేసామన్నమాట ద్వారపుడి. ఇదిగోండి ఇక్కడంతా షాప్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి శివయ్య ఆడియోగి. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఏనుగు బొమ్మలతో మనకైతే స్వాగతం అయితే పలుకుతున్నారు. ఇంటికి మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? మన ఆంధ్రప్రదేశ్లోనే మరో శబరిమలగా పిలిచే ద్వారపుడి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇంకో మరో విషయం కూడా ఉందండి, అదేనండి ఆడియోగి. సో చూసారా, ఇదిగోండి కృష్ణార్జున రథం ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. చూసారా, ఇదిగోండి నటరాజస్వామి వారి విగ్రహం ఎంత పెద్దదో కదా.
వర్క్ అయితే జరుగుతుందండి, డెవలప్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం అండి. అండ్ అలానే మనకి కావాలంటే ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఒక దారి, వచ్చడానికి ఇంకో దారి అనమాట. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, లెట్స్ గో. నాకైతే చాలా బాగా నచ్చింది, చూడగానే హాయిగా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంక మనం ఆదియోగిని చూడడానికి తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్కి, అలానే కర్ణాటక వరకు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ద్వారపుడి గ్రామంలోనే ఉంది. ముందుగా మనం నందీశ్వరుని అయితే దర్శించుకుంటున్నామండి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి దండం అయితే పెట్టేసుకుంటున్నాను. చెప్తున్నాను కదా, ఒకేసారి దగ్గర నుంచి చూసేసరికి శివుడిని షాక్లో ఉండిపోయాను అనమాట. మనసు హాయిగా అనిపించింది అప్పటి నుంచి. సో స్వామివారికి ఎదురుగా ఉన్న వినాయకుడిని అయితే మనం అయితే దర్శించుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, ఓం నమ శివాయ. నాకైతే గూస్ బంప్స్లో వచ్చేసినదైతే అనిపించాయండి ఒకేసారి దగ్గర నుంచి చూడగానే. బాబోయ్ అనుకున్నాను. సుమారుగా ఈ విగ్రహం ఎత్తు 60 అడుగులండి, వెడల్పు వచ్చేసి 100 అడుగులండి. చూస్తున్నారు కదా, ఎవరైతే ఆదియోగిని చూడాలనుకుంటున్నారో తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ వరకు, అలానే కర్ణాటక వరకు వెళ్ళలేము అనుకునే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లోనే ద్వారపుడిలో అయితే ఉందండి. మీరు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోండి. అంత అలాగే నాకు అనిపించింది అనమాట. సో కోయంబత్తూర్ వెళ్ళి ఆ ఆదియోగిని చూసినట్టయితే నాకు అనిపించింది. సో వాయిస్ డబ్బింగ్ ఇచ్చినప్పుడు కూడా నా వాయిస్ అయితే షేక్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే అంత బాగున్నారు స్వామి. దగ్గర నుంచి చూసేసరికి గూస్ బంప్స్లో అయితే వచ్చాయన్నమాట. అలాగే స్వామివారి విగ్రహం ఎదురుగా విఘ్నేశ్వరుడు, అలానే కుమారస్వామి విగ్రహాలను అయితే మనమైతే చూసేయచ్చండి. అంతేకాదండి, అలాగే భరద్వాజ మహర్షి, జమదాగ్ని మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాల్మీకి మహర్షి, అంతేకాదండోయ్ వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, కశ్యప బ్రహ్మ ఋషి మహర్షి, అలాగే గౌతమ మహర్షి విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఆంధ్ర శబరిమల టెంపుల్ అయితే చూపిస్తున్నాను అనమాట. దాని పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తాయన్నమాట పూర్తి వివరాలతో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడి అయితే, చాలా అంటే చాలా. అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా నందీశ్వరుడు ఆ చెట్ల మధ్యలో ఎంత అందంగా ఉన్నారో కదండి. ఇది జ్ఞానయోగి విగ్రహంకి వెనక భాగం అండి. లోపలైతే శివయ్య విగ్రహం అయితే ఏర్పాటు అయితే చేశారండి భక్తుల దర్శనార్థం. అలానే భక్తులు అక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చండి. ఎస్, ధ్యానం చేసుకోవటానికి కొన్ని కుర్చీలు కూడా లోపలైతే ఏర్పాటు అయితే చేశారండి. లోపలైతే షూట్ చేయకూడదనే బోర్డులు అయితే పెట్టారండి, అందుకే నేను తీయలేదు ఎందుకని చెప్పి. సో ఇప్పుడే లోపల దర్శనం చేసుకొని అయితే వచ్చానండి. ప్రసాదం అయితే ఇచ్చారు, పులిహార. ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి. ఈ స్వామివారి ఆలయం జ్ఞానయోగి విగ్రహం పక్కనే అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూసారా
పైన అద్దాలతో. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలానే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అండి. సో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఇంక నేనైతే షూట్ చేయలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదండి స్వామివారి వెనకాల భాగం అని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే అన్నమాట. భక్తులందరూ లోపల ఉన్న శివయ్యను దర్శనం చేసుకొని అయితే వస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి. మరి నాకు వీలైనంత వరకు నేనైతే బయట నుంచి అయితే తీస్తున్నాను. మరి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఇప్పుడైతే ప్రసాదాన్ని అయితే తింటున్నాను. ఈ జ్ఞానయోగి విగ్రహంను తయారు చేయడానికి 13 నెలలు అయిందని ఇక్కడ ప్రజలైతే చెప్పారండి. ఈ జ్ఞానయోగి విగ్రహంను 3/1/2024 శంకుస్థాపన అయితే చేశారటండి. అలాగే 26/2/2025 భక్తులకు, అదేనండి శివరాత్రి రోజున భక్తులకు దర్శనార్థం దీనిని ప్రారంభించారటండి. ఇంతకీ ఇక్కడికి ఎలా రావాలి అనుకుంటున్నారా? రాజమండ్రి నుండి ద్వారపూడికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరం అండి. అలాగే సుమారుగా 20 to 30 minutes టైం అయితే పడుతుందండి. మీకోసం నేను లోపల విగ్రహాన్ని కూడా తీసానండి, చూసి దర్శించుకోండి. ఈ వీడియోని బ్యాక్ పెట్టుకొని పాస్ చేసుకొని దండం పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇందాక ఇచ్చారు కదా ప్రసాదం పులిహోర, మళ్ళీ ఇస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? మళ్ళీ ఇంకా తింటావా అని అయితే అడిగారన్నమాట ఆంటీ. ఇంకా మరి స్వామివారి ప్రసాదాన్ని వద్దనుకుండా తీసుకోవాలి కదా అని చెప్పి సో సరే అని తీసుకున్నాను. ఇంకా ఇచ్చాక కూడా ఇంకా కావాలమ్మా ఇంకొకటి ఇస్తాను అన్నారు. అంటే పర్లేదు ఆంటీ అన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది జ్ఞానయోగి విగ్రహంకి వెనక భాగంలో ఉన్న చాలా పురాతనమైన శివాలయం అండి. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అడుగు భాగం అండి. శివలింగం వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వరకు అయితే ఉంటుందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అడుగు భాగం అండి. అండ్ దాని ఎదురుగానే ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉంటారు. చూడండి, ఒకేసారి వెళ్తూ నుంచి ఇలా వస్తారనమాట. ఇంకా వీడియోలోంచి చూస్తే భయం వేస్తారు కదా. ఇదిగోండి నందీశ్వరుడు శివుని అయితే చూస్తున్నారు. ఇక్కడ చూసారా కైలాసముకు దారి అన్నమాట. ఏంటి అనుకున్నా, చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలని. సో అక్కడైతే శివుడైతే ఉంటారు. సో మీరు కూడా చూసి దర్శించుకుంటారు కదా అని చెప్పి ఇది వీడియో ఇలా తీస్తున్నాను అనమాట. మీకు కూడా పుణ్యం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చి చూడలేని వాళ్ళు ఇలా చూస్తారు కదా అని చెప్పి మీకు కూడా ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మెట్లు అయితే ఎక్కుతున్నాను. ఇదిగోండి చూపించాం కదా ఇందాక కైలాసముకు దారి అని చెప్పి. సో అక్కడి నుంచి అయితే వచ్చానమాట. ఆ శివ దర్శనం చేసుకునే ముందు ఇక్కడ ఈ కామధేనువుని కూడా మీరైతే దర్శనం అయితే చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అఖిలాండేశ్వరి మరియు బాల త్రిపుర సుందరి దేవాలయం అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా మీరు దండం పెట్టేసుకోండి, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండాలి, ఓకేనా. సో సెకండ్ ఫ్లోర్లో ఉన్న శివయ్య దర్శనాన్ని చేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇందాక చెప్పాను కదా,
ఇదిగోండి నేనైతే దండం అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఈ ఆదియోగి శివయ్య టైమింగ్స్ వచ్చేసి, ఇక్కడ ఆదియోగి శివయ్య స్టాచ్యూ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM టు ఆఫ్టర్నూన్ 11:30 AM, నెక్స్ట్ ఈవినింగ్ 5 PM టు నైట్ 9 PM. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి. లైక్ చేయలేని వాళ్ళు, అలానే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. సరే అండి, ఈరోజు ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటున్నాను, టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.